పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో హస్తిన బాట పట్టారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల లిస్టు తీసుకుని ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. 17 స్థానాలకు గాను బీజేపీ ఎంపీ టికెట్స్ ఆశిస్తున్నారు 70 మందికి పైగా ఆశావాహులు. ఫిబ్రవరి మొదటి వారంలో అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసే ఆలోచనలో కమలం పార్టీ ఉంది. తొలి విడతగా 6 నుంచి 8 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్ ఉంది. సిట్టింగ్ స్థానాలతో పాటు పోటీ లేని నియోజకవర్గాలకు మొదటి జాబితాలో చోటు దక్కవచ్చు. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటు చేవెళ్ల, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించి ముఖ్య నాయకులు కిషన్ రెడ్డి అధ్యక్షుడితో పాటుగా మరొక కీలక నేతగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కుమార్లు ఢిల్లీ వెళ్లారు. ముఖ్యంగా ఒక చర్చ, వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్ళడానికి ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది పార్టీ కార్యాలయంలో. ఏమంటే ఈ రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్లో ఈసారి బీజేపీ కనీసం 10 స్థానాలను గెలిపే లక్ష్యంగా ఇప్పటికే కొన్ని ప్రణాళికలను రచిస్తుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలనేది వాళ్ళ ఆలోచన ఉంది. ఇదిలా ఉంటే ఏదైతే గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఈసారి ముందుగానే అభ్యర్థులు ప్రకటిస్తే కనుక కొంత వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఫ్రీగా పనిచేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే అభ్యర్థులు పోటీ లేదో, ముఖ్యంగా 4 ఎంపీ స్థానాలు ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్తో పాటుగా నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావులు ఉన్నారు. ఈ 4 సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. కాబట్టి ఈ సిట్టింగ్ ఎంపీలకు తోడుగా మరొక 3-4 స్థానాలు అంటే క్లియర్గా ఎక్కడైతే ఉదాహరణకు చేవెళ్ళ తీసుకుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ ఉన్నారు, ఆయనకు దాదాపు టికెట్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ఉన్నారు, ఆయన కూడా దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అన్న చర్చ జరుగుతుంది. అదేవిధంగా మెదక్ సంబంధించి అటు రఘునందనరావు లేకపోతే ఈటెల రాజేంద్ర అనేది కూడా కొంత సందిగ్ధత ఉన్న నేపథ్యంలో ఇలాంటి స్థానాలు ఎక్కడైతే ఇబ్బంది లేకుండా పోటీ లేకుండా స్థానాలు ఉన్నాయో అలాంటి వాటిని కనుక ముందే ప్రకటిస్తే వాళ్ళు ఫ్రీగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈసారి జరగబోతున్న లోక్సభ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి 3వసారి వరుసగా కేంద్రంలోకి అధికారంలోకి రావాలనేది మోడీ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికీ అయోధ్య రామ మందిర నిర్మాణం ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ తర్వాత కూడా ఆ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తుంది. సో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే దాదాపు 70 మంది పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఓవరాల్ గా 17 నియోజకవర్గాలకు సంబంధించి కనీసం 60 నుంచి 70 మంది ఎంపీ సీట్లు ఆశించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లిస్టును తీసుకునే ఈ ముఖ్య నాయకులు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఫిబ్రవరి మొదటి వారం లేదంటే ఫిబ్రవరి 10వ తారీఖుల్లో కూడా కొన్ని కనీసం